బంగారం కొనొద్దు అని మోదీ గారు చెప్పిన తర్వాత బంగారం స్టాక్స్ అనేవి చాలా ఘోరంగా పడిపోయాయి. అండ్ ఈరోజు మార్నింగ్ స్టాక్ మార్కెట్ కూడా నష్టాలతోనే స్టార్ట్ అయింది. అసలు ఎందుకు మోదీ గారు ఈ మాట చెప్పారు, ఆయన వలన ఇదంతా కూడా జరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు, ఆయన చాలా గొప్ప విషయం చెప్పారు అని చెప్పేసి పొగిడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ విధంగా విమర్శించే వాళ్ళకన్నా పొగిడే వాళ్ళ మాట 100% అంటే 100కి 200% కూడా కరెక్ట్. ఆయన చెప్పిన దాని వెనకాల ఒక గొప్ప ప్లానింగే ఉందన్నమాట. మన ఇండియన్ ఎకానమీని ఆయన డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది ఓన్లీ బంగారం గురించే కాదన్నమాట. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ని ప్రిఫర్ చేయండి అని చెప్పేసి, అండ్ ఆయిల్ని యూజ్ చేయడం చాలా అంటే మీకు తోచినంతగా తక్కువ చేయండి అని చెప్పేసి, అదేవిధంగా అండ్ ఎలక్ట్రిక్ వాహనాలను యూజ్ చేయండి అని చెప్పేసి ఈ విధంగా కొన్ని సూచనలు చేశారు. సో దాని వెనకాల ఏంటంటే ఇప్పుడు మన ఇండియన్ రూపీ యొక్క వాల్యూ తగ్గిపోతూ వస్తుందన్నమాట మనం క్రమంగా చూసుకుంటూ ఉంటే. అండ్ ఇతర దేశాలతో పోల్చుకుంటే ముఖ్యంగా డాలర్స్ వాల్యూ అనేది చాలా గొప్పగా పెరిగిపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మోదీ గారు చెప్పినటువంటి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నామన్నమాట వేరే దేశాల నుంచి. సో ఇంపోర్ట్ చేసుకోవడం అంటే ఏంటి, మన రూపీస్తోని వాళ్ళ యొక్క కరెన్సీ అంటే వాళ్ళ యొక్క డాలర్స్ని కొని ఆ డాలర్స్తోని మనకు ఏం కావాలనో దానికి కొనుక్కొని అప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఆ విధంగా ఏంటంటే అమెరికా వాళ్ళు కావచ్చు, వాళ్ళ డాలర్ ఏంటంటే జస్ట్ వాళ్ళ నోట్స్ ప్రింట్ చేసుకొని వాళ్ళ యొక్క వాల్యూని విపరీతంగా పెంచేసుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకుంటా ఉంటే మన రూపీ వాల్యూ అనేది చాలా ఘోరంగా పడిపోతూ ఉంది. మనమే అక్కడికి వెళ్ళి మన రూపీతోని వాళ్ళ డాలర్ని కొనడం ఏంటి, ఆ డాలర్తోని దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఏంటి. సో వీటిని వీలంత వరకు తగ్గించడానికి, మన యొక్క ఎకానమీని డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఎక్కువగా వేరే దేశాలకు ఎవరైతే వెళ్తూ ఉంటారో టూరిజం పేరున వాళ్ళని కూడా ట్రిప్స్ని వీలంత వరకు తగ్గించండి అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే మన దేశంలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి అండ్ వేరే దేశాన్ని తలపించే ఒక ప్లేసులు కూడా ఉన్నాయి. సో ఇక్కడికే వెళ్ళండి. మన ఇండియన్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేస్లకు వెళ్తే మన యొక్క టూరిస్ట్ ప్లేస్ అనేవి ఇంకా డెవలప్ అవుతాయి, దానికి తోడు ఎకానమీ కూడా పెరుగుతుంది అనే విధంగా కూడా సూచనలు చేశారు. సో ఆయన చెప్పిన దాంట్లో 100కి 200% నిజమైనటువంటి అంటే నిజాలు ఉన్నాయన్నమాట. సో అవి మనం చూస్తూనే ఉంటాం డైలీ కూడా. సో దయచేసి అందరూ కూడా వాటిని వీలైనంత వరకు పాటించడానికి ట్రై చేయండి అని చెప్పేసి తెలుస్తుంది అన్నమాట. అండ్ అదేవిధంగా బంగారం గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే సంవత్సరం వరకు వీలైనంత వరకు బంగారం కొనడాన్ని మాత్రం అవాయిడ్ చేయండి అని చెప్పేసి ఆయన చెప్పారు. సో చెప్పిన తడవే ఈరోజు మార్నింగ్ నుంచి మాత్రం బంగారం స్టాక్స్ అనేవి చాలా ఘోరంగా పడిపోయాయి. కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు, మిగతా చాలా కూడా ఉన్నాయన్నమాట. అండ్ అంటే ఈ బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేయకూడదు అంటే బంగారాన్ని కూడా మనము వేరే దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. మన యొక్క రూపీస్తోని వాళ్ళ డాలర్ని కొని ఆ డాలర్తోని బంగారం కొని దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవడం. సో ఈ విధంగా కొంచెం ఈ యొక్క 1 ఇయర్ వరకు అవాయిడ్ చేయడంలో ఏమాత్రం కూడా మనకు ఒరిగిపోయేది లేదన్నమాట. సో దయచేసి మోదీ గారు చెప్పినటువంటి ఆ మాటల్ని అందరూ కూడా కంప్లీట్గా 100% పాటించాలి అని కాదు, వీలైనంత వరకు ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుంది. మన దేశం బాగుపడుతుంది, దేశం డెవలప్మెంట్ అవుతుంది, దేశం యొక్క ఎకానమీ బాగుంటుంది అనేది 100% నిజం అన్నమాట. సో వీలైనంత వరకు అందరూ కూడా పాటించడానికి ట్రై చేయండి.